ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని ఆదిలాబాద్ సమస్యలపై సీఎం దృష్టి సారించారని మంత్రి సీతక్క తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్లో అభివృద్ధికి నోచుకోని గోండు గోడాలు తాండాలు చాలా ఉన్నాయని, వారి సమస్యలపై రేవంత్ రెడ్డి చర్చించారని సీతక్క వెల్లడించారు. ఆదిలాబాద్లో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నేతలు పార్టీ బలోపేతంపై చర్చలు జరిపామని తెలిపారు. నిధుల కేటాయింపులు, అభివృద్ధిపై చర్చించామని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ నెల రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందని ఆమె నిలదీశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు విజయవంతంగా అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు. చాలా రహదారులు లేక, సరైనటువంటి అంగన్వాడీస్ లేక, హాస్పిటల్స్ లేక, పేదలు ఇండ్లు లేక, మరి అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీ గోండుగూడాలు కానీ లేదా తండలు కానీ ఇతర ప్రాంతాలు కానీ దళిత వాడలు కానీ చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో వారు ప్రత్యేకంగా ఈరోజు మరి అందరితో ఆయా నియోజకవర్గాల సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ టైం ఇచ్చి చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు కూడా వారు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశాలు ముఖ్యంగా ప్రజల యొక్క పాలన, ప్రజల యొక్క సంక్షేమము, ప్రజా యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధితో పాటు మరి పార్టీని తరతరాలుగా నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకుల యొక్క ఇబ్బందులు, కార్యకర్తల యొక్క కష్టాలు, పార్టీ బలోపేతం, ఈ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టి వీరి ద్వారా అక్కడటువంటి కింద ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా వారు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిధుల కేటాయింపు గాని, అభివృద్ధి ప్రణాళికలు గాని చేయడం కోసం మరి జిల్లాల వారీగా రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రోజు మా ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి అందరూ ఓడిపోయిన అభ్యర్థులు గాని, గెలిచినటువంటి మరి 4 ఎమ్మెల్యేలు కూడా హాజరవడం జరిగింది. మంచి ప్రశాంతంగా అంటే ఫ్రూట్ఫుల్ గా ఆ యొక్క సమావేశం జరిగింది, అర్థవంతంగా. అదే విధంగా